ఇక క్రీడా వివరాల్లోకి వెళితే జీవితకాల నిషేధం నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో తాను ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ మాస్టర్స్ జట్టు యాజమాన్యంతో పాటు న్యాయవాదులతో చర్చలు సాగించింది. బ్యాడ్మింటన్ సంఘంతో పోరాటం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరిపింది. మరోవైపు జ్వాల తండ్రి న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను చుట్టుకున్న జీవితకాల వేటు వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఐబీఎల్ లీగ్ మ్యాచ్ల్లో ఉద్దేశపూర్వకంగా జ్వాల ఢిల్లీ స్మాషర్ కు చెందిన కొంతమంది క్రీడాకారులను రెచ్చగొట్టి బంగ్లా బీట్స్ తో జరిగే మ్యాచ్ లో పాల్గొనకుండా చేసిందని బాయ్ క్రమశిక్షణా సంఘం ఆరోపిస్తుండగా ఈ ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదని జ్వాల వాదిస్తోంది. ఈ విషయంపై ఆమె క్షమాపణలు కోరినట్లయితే బాయ్ విశిష్టాధికారాలను ఉపయోగించి ఆమెను క్షమించవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివాదంపై పలువురు జ్వాలకు మద్దతు పలుకుతుండగా ఆమె మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా వ్యూహాత్మకంగా మౌనం దాల్చింది. బాయ్ నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న జ్వాల ఈ వివాదం నుంచి గట్టెక్కేందుకు అనుసరించాల్సిన వైఖరిపై ఢిల్లీ స్మాషర్స్ జట్టు యాజమాన్యంతో చర్చలు జరిపింది. బాయ్ నుంచి వచ్చిన నోటీసులపై సమాధానం చెప్పేందుకు న్యాయవాదులతోనూ చర్చించింది. వచ్చే నెల రోజుల్లో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా జ్వాలను దూరం పెట్టాలని బాయ్ భావిస్తుండగా ఈ వివాదంపై ఏర్పడిన త్రిసభ్య కమిటీ మాత్రం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఈ వివాదం నుంచి గట్టెక్కేందుకు అన్ని దారులను వెతుకుతున్నామని జ్వాల తండ్రి క్రాంతి చెప్పారు. ఐబీఎల్ లీగ్ మ్యాచ్ ఘటనలో జ్వాల తప్పు ఏమీ లేదంటున్న ఆయన క్రీడల శాఖ మంత్రి ఈ వివాదాన్ని స్వచ్ఛందంగా పరిగణనలోకి తీసుకుని పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐబీఎల్ లీగ్ నిర్వహణలో కీలక పాత్ర వహించిన పుల్లల గోపీచంద్ మాత్రం ఈ వివాదంపై ఇప్పటి వరకు నోరు మెదపలేదు. కొందరు జ్వాలకు మద్దతు పలుకుతూ బాయ్ వైఖరిని తప్పుపడుతుండగా గోపీచంద్ మాత్రం ఈ వివాదంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరిస్తున్నాడు.